కార్పొరేట్లో ఫస్ట్ 90 days అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మీరు ఎన్ని సంవత్సరాలు అయితే వర్క్ చేస్తారో అన్ని సంవత్సరాలు మీరు ఆ 90 days ఎలా బిహేవ్ చేస్తారో అలాగే వాళ్ళకి మైండ్లో ఫీడ్ అయిపోతారు అనమాట. ఏం చేయాలి బ్రో, ఎలా ఉండాలి బ్రో? ఫస్ట్ చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా కొత్త కంపెనీలు జాయిన్ అవ్వగానే నేను చాలా ఫ్రెండ్లీ, నేను చాలా పాలలో నీళ్ళకి కలిసిపోతాను అని చెప్పి చూపించుకోవడం కోసం ఎగబడి చింపుకొని మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల ఏమైందంటే మీరు చాలా చీప్గా కనబడుతుంది, మిమ్మల్ని ఎవరు సీరియస్గా తీసుకోరు. ఏం చేయాలంటే మీరు చాలా కామ్గా ఉండాలి, కళ్ళు చెవులు మాత్రం సూపర్గా పనిచేయాలన్నమాట. అన్నీ అబ్జర్వ్ చేయాలి, మొత్తం అబ్జర్వేషన్ మోడ్లోకి వెళ్ళాలన్నమాట. మీరు మొత్తం స్కాన్ చేయాలి, ఏంటి ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి. ఎందుకంటే హెచ్ఆర్ మీకు చెప్పేది లోపల వర్క్ కల్చరు, వాళ్ళు చేసే వర్క్ విధానం, ఆ టాస్క్లు అన్నీ వేరే ఉంటాయి అనమాట. సో మీరు అది అబ్జర్వ్ చేసినప్పుడు మీకు అది అర్థం అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు అక్కడ అబ్జర్వ్ చేయాలి. ఏం అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడ ఎవరు డెసిషన్ మేకర్, ఎవరు హార్డ్ వర్కర్, ఎవరు మంచి టాలెంటెడ్, ఎవరికి ఏమి రాదు కానీ హడావుడు ఎక్కువ చేస్తున్నాడు, ఆ హడావుడి క్యాండిడేట్ ఎవరు, ఇవన్నీ మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఇవి మీ సాఫ్ట్వేర్ టూల్స్ వాటికంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఈ 90 days మీరు మీ బౌండరీస్ సెట్ చేయాలన్నమాట. ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎక్సెట్రా మీరు అన్ని మీరు సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మీరు అనొచ్చు అదే బ్రో అట్లా మాట్లాడతాం, మరి మేము ఫ్రెషర్స్, మేము ఆఫీస్కి వెళ్ళగానే ఊరుకుంటూ పోయి ఆ బాత్రూమ్ ఆడలు ఎత్తుకొని దాంట్లో లాంగ్ మిర్రర్ ఎక్కడ ఎత్తుకొని దాంట్లో సెల్ఫీ చేసి జాబ్లో ఉందని ఎక్కియాలి కదా బ్రో, ఎక్కించాలి. కానీ దాంతోపాటు మీరు ఏం చేయాలంటే డైలీ ఒక 4 hours ఆర్ 5 hours సాలిడ్గా మీరు వాళ్ళు నేర్పించేది నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఏసీ చైర్ వేసి శాలరీ ఇచ్చి మీకు నేర్పిస్తారు కాబట్టి హాయిగా మన పని ఏం లేదు, జస్ట్ వచ్చి వాళ్ళు ఏం నేర్పిస్తారో అది నేర్చుకుని వెళ్ళిపోతాం. అంతే. మార్నింగ్ ఒక 3 hours మధ్యాహ్నం తిన్న తర్వాత కొంచెం నిద్ర వస్తుంది కాబట్టి జస్ట్ ఒక 2 hours అలా ఒక 5 hours ప్లాన్ చేసుకొని దాంట్లో మీరు ఆ టెక్నాలజీస్ మొత్తం నేర్చేసుకుంటే ఈ 3 monthsలో జాగ్రత్తగా చేసుకొని మిగతా టైంలో మీకు తెలిసి ఏం చేయాలి. ఆ తర్వాత గాసిప్స్ మన వాళ్ళకి భలే ఇంట్రెస్ట్. అరే ఆయనకి ఏం రాదు, ఆయన పేరు నాకు చెప్పాడు ఒకసారి, వాళ్ళిద్దరు చేతులు పట్టుకున్నారు ఆఫీస్లో. వద్దు బ్రో, గాసిప్స్ ఎవరైనా చెప్పేటప్పుడు న్యూట్రల్గా ఉండాలి, వినాలి. ఓ అవునా, ఓకే నాకు తెలియదు బ్రో, అట్లాగా, ఓకే బ్రో, ఓకే 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 అట్లా అలా విని వదిలేయాలి. అంతేగాని మీరు కూడా చేయని అవునే నాకు తెలుసు, చూస్తే నేను ఆ రోజు తెలుసు నాకు మొన్న కూడా ఇలా అని చెప్పి మీరు స్టార్ట్ చేయకూడదు. గాసిప్స్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఫోర్స్లో గాసిప్స్ చెప్తుంటే జస్ట్ న్యూట్రల్గా వినండి. ఓహో ఓకేనా, ఓకే నాకు తెలియదు బ్రో, ఓహో ఓకే అలాగా నైస్ అని చెప్పి వదిలేసేయాలి అంతే. ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓవర్ షేరింగ్. వెళ్ళి ఒక రోజుకి 2 రోజుకే మనం స్టార్ట్ అయిపోతారన్నమాట. మీ ప్రస్తుతం ఏంటి, మీరు ఎక్కడ పుట్టారు, మీకు ఎన్ని స్థలాలు ఉన్నాయి, మీ ఇంట్లో హెల్త్ కండిషన్స్ ఏంటి, మీకు ఎన్ని లోన్లు ఉన్నాయి, కేకులు పెట్టారా ఏంటి, వీళ్ళు ఎక్కడ వర్క్ చేశారు, ఇంతకుముందు ఎలా ఉండేది, ఆఫీస్ కల్చర్ ఎలా ఉండేది, వీళ్ళు బాస్ వీళ్ళని ఎలా ఉన్నారు, ఇంట్లో వీళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు మార్క్స్ ఎలా వస్తున్నాయి, వీళ్ళకి ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి, అన్ని అవసరం లేదు. ఫస్ట్ 90 days అనేది క్రూషియల్ అనమాట. ఫ్రెషర్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ మీరు ఒకవేళ నెక్స్ట్ కంపెనీలో ఏదైనా జాయిన్ అయితే సో అక్కడ మీరు మీ స్కూల్లో ప్రిన్సిపల్ లాగా సైలెంట్గా అలా మెయింటైన్ చేసి మీ బౌండరీస్ని సెట్ చేసుకోండి.